టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వ్యాసుడు ఇంకెంత గొప్పవాడండి. వారి అబ్బాయి శుకుడు ఒకరికంటే ఒకరు గొప్పండి, ఒకరికంటే ఒకరు గొప్పండి. నిజానికి అంటూ ఉంటారు చూడండి, పండిత పుత్ర పరమసుంఠ అంటారు. పండితుడు తాను బాగా చదువుకుంటాడు కానీ వాళ్ళ అబ్బాయిని దాంట్లో పెట్టడండి. ఎందుకులేండి సాఫ్ట్వేర్ చేయిస్తే అయిపోతుంది అని వాడు వేరే చేయిస్తారు తప్ప తన పాండిత్యం వాడికి వచ్చేలా చేయరు. కానీ వశిష్ఠుడి దగ్గర నుంచి చూస్తే ఒక్కొక్కరు జ్ఞాన గరిమలో చూస్తే ఇంకా గొప్పవాళ్ళే తప్ప తక్కువ వాళ్ళు కారండి. అలాంటి ఆ వంశంలో వ్యాసుడు అంటే సామాన్యుడు కాదు. వ్యాసం వశిష్ఠన్ అవతారం తెలుసుకున్నామే. ఈ వ్యాసుడు అంటే సాక్షాత్తు విష్ణువే ఇలా అవతరించాడు అని భగవంతుని అవతారాల్లో ఒక అవతారం వేదవ్యాసుడిది కూడా మనకి చెప్తారు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని మనం చెప్తాం కదా. అందులో సాక్షాత్తు వేదవ్యాసుడు విష్ణు అవతారం అంటారు. అలాంటి వేదవ్యాసుడు భాగవతాన్ని రచించాడు. ఈయన దృష్టి వేరు. ఈయన కుమారుడు శ్రీశుకుడు. ఆయన ఎంత గొప్పవాడండి, సామాన్యుడు ఆయన. ఇప్పుడు వక్త గురించి చెప్పుకుందాం. భాగవతాన్ని చెప్పిన వాళ్ళు ఎంతమంది అంటే, వక్త శ్రోతల్లో మనం చెప్పుకుంటే శ్రేష్టమైనటువంటి వక్త ఎవరు అంటే శ్రీశుకుడు. శ్రేష్టమైనటువంటి శ్రోత ఎవరు, చాలా గొప్ప శ్రోత విన్నవాడెవడు అంటే పరీక్ష నరేంద్రుడు. 7 రోజుల పాటు లేవకుండా చెప్పింది ఆయన, 7 రోజుల పాటు లేవకుండా విన్నది ఆయన. ఆకలి నిద్ర అన్నిటినీ వదిలిపెట్టేశారు. మంచినీళ్ళు కానీ ఏమీ లేవు. 7 రోజుల్లో పోయేవాడికి నాకు నిద్ర ఎందుకు, ఆకలి ఎందుకు, దాహం ఎందుకు? ఉండగలమా మనం? 7 రోజుల్లో పోతామన్నా అనుక్షణం అవన్నీ ఉండాలి. కాఫీ ఉండాలి, టీ ఉండాలి, టిఫిన్ ఉండాలి, స్నాక్స్ ఉండాలి, అన్నీ ఉండాల్సిందే. పోతాం కదా అని చెప్పేసి ఏం తినకుండా ఉండం కదండి. కానీ ఆయన అన్నిటినీ విసర్జించేశాడు, అన్నిటిని వదిలేశాడు. నాకేం వద్దు, ఈ శరీరం ఎందుకు నేను రక్షించుకోవాలి? ఇంతవరకు దీనికి అన్నీ పెట్టా, కానీ ఇది నన్ను ఏం చేస్తుంది? వంచిస్తుంది. ఇంకా ఈ శరీరం మీద మమతని పెంచుతోంది. ఈ సంసార బంధాల్లో నన్ను ఇంకా పడేస్తుంది. అందుకని ఇక్కడి నుంచి నేను బాగుపడాలి అంటే నా గురించి నేను చేయాలి, నా గురించి నేను ఆలోచించుకోవాలి. అందుకే గీతలో కూడా కృష్ణుడు అంటాడు కదా, ఉద్ధరేద్ ఆత్మనాత్మానం అంటాడు. మన గురించి మనం ఉజ్జీవింపజేసుకోవడానికి ఏం చేయాలో దాన్ని ఆలోచించాలండి. దాన్ని ఆలోచిస్తున్నాడు ఈయన. ఆలోచించి మంచిని గ్రహిస్తున్నాడు. ఏం చేస్తే బాగుంటుందో వినటానికి వెళ్ళిపోయాడు. శ్రీశుకుడు చాలా గొప్ప మహానుభావుడు. ఈ శ్రీశుకుడు గురించి మనకి చెప్తూ ఒక అందమైన విషయాన్ని చెప్తారు, ఐతిహ్యాన్ని. తండ్రి దగ్గర అలా ఆవిర్భవించాట. వేదవ్యాసుడికి ఇంతకీ సంతానం ఎంతమందో తెలుసా అండి? ఎంతమంది అండి? మిమ్మల్ని వేదవ్యాసుడికి ఎంతమంది సంతానం? శ్రీశుకుడు ఒకడేనా? ఇంకా ఉన్నారండి. ఎవరు వాళ్ళు? ఎవరు చెప్తారో వాళ్ళకి బహుమానం ఇస్తా. గుడ్. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు, 3 సంతానం ఉన్నారండి. అయితే వాళ్ళ అమ్మ చెప్పారు గనక రాజ్యం కోసం వెళ్ళాడు. అలా ఆ సంతానాన్ని ఇచ్చి వచ్చేసాడు. కానీ తనకి కుమారుడిగా భావించింది మాత్రం ఒక్కడిని. ఎవరది? శ్రీశుకుడు. శ్రీశుకుడిని భావించాడు. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం. ఆయన పుట్టగానే పుట్టిన సమయం నుంచి ఆయన అలా పెద్దవాడైపోయాడు. ఉపనయన సంస్కారాలు చేశాడు, విద్యలన్నీ బోధించాడు. ఆ జ్ఞానం రాగానే తండ్రి వెళ్ళొస్తా ఆజ్ఞ అన్నాడు. వాస్తవమైన జ్ఞానం ఒకసారి వచ్చిన తర్వాత ఇహలోక సుఖాల మీద మనస్సు ఉండదండి. ఉంటుందా? ఎవరికి ఉండదు. వైరాగ్యం రానంత వరకే. కొంతమంది అంటుంటారు, ఎన్నో పురాణాలు విని వైరాగ్యం వచ్చేసింది స్వామి. ఎంత వైరాగ్యమో చెప్పడానికి వీల్లేదు. స్వామి ఇంతకీ ప్రసాదం పెడతారా? కొంచెం ప్రసాదం తీసుకుంటా అని ఇంకేం వైరాగ్యం రా నాయన అనిపిస్తుంది. పూరి ప్రసాదం పెట్టిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు తక్కువైందండి, ఇలా కలిపితే ఇంకా బాగుంటుందేమో అన్న అంటే వైరాగ్యం ఉన్నట్ట లేదు.
పైత్యం బాగా ఉన్నట్టండి. వైరాగ్యం ఉంటే వాడికి నూనె వేసామా, ఆముదం వేసామా, నెయ్యి వేసామా తేడా తెలియదు. ఏది దొరికితే అది మహాప్రసాదం, ఏదైతే ఏమిటి అని తింటూ వెళ్ళిపోతాడు. వంకలు పెట్టాడు, వాడు తీసుకుంటాడు. అతనికి బాహ్యంగా ఉండే సమాజం మీద ఏ రకమైన దృష్టి అతనికి ఉండదు. అతని దృష్టి అంతా కూడా పరమాత్మ ఎందే ఉంటుంది. ఇది వైరాగ్యానికి సూచకం. పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని. పరమాత్మని యో రక్త, పరమాత్మ యందు ఎవడు రక్తి కలిగి ఉంటాడో, ఆయన యందు అనుక్షణం గొప్ప భావన కలిగి ఉంటాడో వాడికి విరక్త అపరమాత్మని. పరమాత్మ కంటే వేరైన దాన్ని దేన్ని వాడు చూడడు. అసలు పరమాత్మ కంటే వేరైంది ఏదైనా ఉందా ఈ జగత్తులో చెప్పండి? మన జీవస్వామి అంటుంటారు, పరమాత్మ నిజంగా ప్రేమించాడంటే ఈ జగత్తునంతా ప్రేమించాలి కదా. ఈ జగత్తు కూడా పరంధాముడే కదా, అంతటా ఉన్నాడు కదా. ఇదే మనకి 2వ స్కంధంలో చెప్తారు ఈ మాటే. ఏమయ్యా, ఈయన అడుగుతాడు పరీక్ష నరేంద్రుడు. అడిగితే అప్పుడు ఆయన చెప్తారనమాట శ్రీశుకుల వారు, 2 రకాలుగా ఉపాసన చేయాలి అని చెప్తారు. ఇక్కడ చెప్పేసుకుంటూ వెళ్ళిపోదాం వచ్చినప్పుడే. ఎలా చేయాలి ఉపాసన అంటే, ఈ లోకమంతా కూడా పరమాత్మ యొక్క సశరీరమే. పాతాళమే తస్య హి పాదమూలం. పాతాళ లోకం పరమాత్మ యొక్క పాదాలయ. ఆ చీలమండలం మనం కింద నుంచి వస్తే, పైనుంచి వస్తే అతల వితల సుతల తలాతల రసాతల మహాతలాలు అంటారు. దాని కిందకు వస్తే ఇంకా తలాతలం, మహాతలం, పాతాళం. ఈ కింద నుంచి పై దాకా వస్తే నడుము దాకా వచ్చేస్తుందండి ఇవన్నీ. ఇక పై దాకా వెళ్తుంటే భూలోక, భువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు ఈ బొడ్డు భాగం నుంచి తీసుకుంటే అవన్నీ అయిపోతాయండి ఆ లోకాలన్నీ. శిరస్సు పర్యంతం పరమాత్మకి. చూసావా, ఇలా పరమాత్మ యొక్క స్వరూపం ఈ ప్రపంచం అంతానయా. కనిపించే ఈ చెట్లన్నీ ఆయన రోమాలు, శరీరం మీద ఉండే వెంట్రుకలు, ఆకాశంలో ఉండే మేఘాలు ఆ పరమాత్మ యొక్క వెంట్రుకలు, శిరస్సు మీద ఉన్న వెంట్రుకలు. ఇక నదులు ఏవైతే ఉన్నాయో నదులన్నీ కూడా నాడులు, పరమాత్మ యొక్క రక్త ప్రసరణ చేసే నాడులు. పర్వతాలన్నీ కూడాను ఆ స్వామి యొక్క ఎముకలు అని వర్ణిస్తారండి. ధర్మమేదో అధర్మమేదో అన్నీ వర్ణించేస్తారు. అన్నీ ఆయన దగ్గర నుంచే వచ్చాయి, అన్నీ ఆయనలోంచే పుట్టాయి అంటూ పరమాత్మ వర్ణన చాలా చక్కగా జరుగుతుందన్నమాట. అలాంటి గొప్ప సర్వేశ్వరుడు ఆ పరంధాముడు అని వివరించేస్తాడనమాట. ఎవరికి? పరీక్ష నరేంద్రుడికి ఉపదేశిస్తాడు. ఆయన ఈ జగత్తంతా పరమాత్మను చూడు, చూస్తే నీకు దృష్టిలో దోషం ఉండదు. చూడండి, మనకి శ్రీశుకుడికి ఎంత తేడా ఉందో. శ్రీశుకుడికి ఏ వస్తువును చూసినా అందులో పరమాత్మ కనపడుతున్నాడు తప్ప బాహ్యంగా ఉండి మనం కనపట్టలా, వ్యక్తులు కనపట్టల్లా. అందుకే ఈయన ఉపనయన సంస్కారం కాగానే, పరమాత్మ జ్ఞానం కలగగానే ఎక్కడ చూసినా ఆ పరంధాముడే కనపడుతున్నాడు, ఆత్మతత్వమే గోచరిస్తుంది కనుక ఆ మహానుభావుడు హరి 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 అంటూ వెళ్ళిపోతున్నాడు. తండ్రిని వదిలిపెట్టేశాడు. మరి తండ్రికి పుత్ర వ్యామోహం ఉంటుంది కదా, వ్యాసుడికి వ్యామోహం. పుత్రా పుత్రా అని వెనకాతల పరిగెత్తుతున్నట్ట. ఈయనేం చేస్తున్నాడు? తండ్రి అనాలి కదా, ఈ తండ్రిని పిలవట్లేదు, ఆ తండ్రిని పిలుస్తున్నాడు. ఆ జగత్పిత అయినటువంటి ఆ సర్వేశ్వరుని కోసం ఆయన వెళ్ళిపోతున్నాడు. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ. ఆయన విరహంతో దుఃఖిస్తున్నాడు. అయ్యో నా కుమారుడు వెళ్ళిపోతున్నాడే, అయ్యో అయ్యో అని బాధపడుతున్నాడు. పుత్రేతి తన్మయతయా తరవోభినేదు. పుత్రా పుత్రా అని అరుస్తున్నట్ట వేదవ్యాసుడు. అలా అరుస్తుంటే సర్వభూత హృదయుడు ఈ శుకుడు. ఎందుకంటే ప్రతి ప్రాణిలోనూ పరమాత్మను చూస్తున్నాడు కనుక తన హృదయం అంతా అన్నిట్లోనూ ఉండిపోయింది. అందుకని ఆ చెట్లు ప్రతిస్పందించేట. ఓయ్ ఓయ్ అని, ఈయన పుత్ర అంటే ఓయ్ అనే చెట్లు అంటున్నాయట. తరవోభినేదు తం వ్యాససూను అంటారు. అలాంటి వ్యాససూనుడైనటువంటి శ్రీశుకుడికి నమస్కారము అంటారు. ఇంకెంత గొప్పవాడో తెలుసా అండి, ఆయన వెళ్ళే సందర్భంలో
అప్సరస స్త్రీలంతా కూడా వివస్త్రలై స్నానం చేస్తున్నట్ట నదిలో. స్నానం చేస్తుంటే శ్రీశుకుల వారు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం మాట్లాడలే. వాళ్ళలాగే వివస్త్రలై అంటే వస్త్రాలు లేకుండా స్నానం చేస్తున్నా ఏ మాత్రం చెలించల. వేదవ్యాసుడు పుత్ర పుత్ర అని వస్తుంటే వీళ్ళంతా గబగబా బట్టలు కట్టేసుకున్నారట. వెంటనే వేదవ్యాసుడు వెళ్ళి అడిగట, ఏమండి ఇదేమిటి, మీరు ఇంత చిన్నవాళ్ళు కదా, మా అబ్బాయి 16 ఏళ్ల పిల్లవాడు, వాడిని చూసి మీరు శరీరాన్ని దాచుకోవాల్సింది పోయి ముసలివాడిని గడ్డం నెరిసిపోయి ఇలా ఉంటే నన్ను చూసి మీరు ఎందుకు బట్టలు కట్టుకుంటున్నారు అంటే ఇందుకేనయ్యా అన్నట్ట. వివిక్త దృష్టే అంటే వేదవ్యాసుడి దృష్టిని ఇక్కడ తక్కువగా చెప్పినట్టు కనపడుతుంది, కానీ కాదు. ఎందుకు వేదవ్యాసుడిని చూసి వాళ్ళు బట్టలు కట్టుకున్నారు, శ్రీశుకుడిని చూసి ఎందుకు అలా ఉన్నారు వాళ్ళు అంటే ఇక్కడ మనం పెద్దలు చెప్పిన రహస్యాల గ్రంథాల్లోనూ చూడాలి. వేదవ్యాసుడు ధర్మాలు, మనుష్యుల ధర్మాలు ఏమిటో అవన్నీ చెప్పాడు. అవన్నీ సామాన్య ధర్మాలు అంటారు. స్త్రీ ఎలా ఉండాలి, స్త్రీ ధర్మం ఏమిటి, పురుష ధర్మం ఏమిటి, ఆ పిల్లవాడి ధర్మం ఏమిటి, బ్రహ్మచర్యంలో ఎలా ఉండాలి, గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి, వానప్రస్థులు ఎలా ఉండాలి, సన్యాసి ఎలా ఉండాలి, ఈ ధర్మాలన్నీ చెప్పాడు. అందువల్ల ఇప్పుడు చూడండి, ఒక రోగికి అనారోగ్యం చేస్తే డాక్టర్ గారు పైనుంచి చూసే చెప్పేస్తాడు, శరీరంలో ఉన్న తేడాలు చూసి. ఆ తేడా గమనించి మంది ఇస్తారు కొంతమంది డాక్టర్లు. కొంతమంది దగ్గరికి వెళ్తే వాళ్ళకి అర్థం కాకపోతే ఏం చేస్తారు, సార్ స్కానింగ్ తీయించుకురండి సార్ అని రాసిస్తారు. లోపలేముందో చూడాలి, బయటికి తెలియదు. అయితే వేదవ్యాసుడికి తెలిసిన బాహ్య ధర్మాలు మాత్రమే చెప్పాడు గనక, ఆ భావంలో ఉంటాడు గనక వీళ్ళు గబగబా కట్టేసుకున్నారు. అంటే ఎవరు ఎలా ఉండాలి వాళ్ళ ధర్మాలన్నీ చెప్పినవాడు గనక. కానీ శ్రీశుకుడు స్కానింగ్ చేసే డిపార్ట్మెంట్ అనమాట. లోపల ఉన్నది ఎవరో తెలుసుకోగలిగే సామర్థ్యం ఆయనకుంది. స్కాన్ చేసేస్తాడు ఆయన ఐస్తో, బయట నుంచే చూస్తేనే పరమాత్మ కనబడతాడు. అంజలి గట్టిస్తూ వెళ్ళిపోతాడు. అక్కడ స్త్రీ ఉందా, పురుషుడు ఉన్నాడా, నల్లి ఉందా, బల్లి ఉందా చూడండి. ఎంత గొప్పతనం అండి. అంత గొప్ప దృష్టి మన నేత్రాలకు వస్తే ఎంత బాగుండు. వస్తుందా? ఈ దృష్టి ఉంటే మనకి శత్రువు ఎవరన్నా ఉంటారా అండి చెప్పండి? ఎవడు మనకి శత్రువు ఉండడు. అందరూ మనకి మిత్రులే, అందరూ మనకి బంధువులే. అందుకే మన జీఎస్ వారు ఆ దృష్టితో ఉంటారు బహుశా. అందుకే ఏమంటుంటారు అందరినీ, ప్రియ భగవద్బంధువులారా అంటారు. భగవద్బంధుత్వాన్ని చూస్తున్నారు మనందరిలో. మనం దేహ బంధుత్వాలు చూసుకుంటాం, మా అక్కయ్య అండి, మా అన్నయ్య అండి అని. కానీ దేహ సంబంధం కంటే భగవత్ సంబంధం చాలా చాలా గొప్పదన్నమాట. ఆ భగవత్ సంబంధాన్ని చూడాలి. అలాంటి దృష్టి కలిగిన వాడు శ్రీశుకుడు. ఆయన మోక్షాన్ని పొందేసేట. For more videos like this, subscribe Big TV channel.